బైబిల్ని ఎందుకు చదవాలి, లేక బైబిల్ చదవటం వల్ల ప్రయోజనం ఏంటి, బైబిల్ చదవడం వల్ల ఏంటి ఉపయోగం అంటారు? బైబిల్ అంటే మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. ఇది 40 మంది భక్తులకు వేరు సమయాల్లో వేరు కాలాల్లో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు వారిని పిలిచినప్పుడు, దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు ఆత్మావేశంతో వ్రాసిన ప్రతి మాట. వ్రాసిన వాళ్ళు 40 మంది అయితే చెప్పిన వాళ్ళు ఒకలే, అది దేవుడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా ఆత్మావేశంతో కూడింది, దైవావేశంతో కూడింది అని లేఖనమే తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నామంటే దేవుడితో మనం మాట్లాడుతున్నామని అర్థం. మనిషికి లోకంలో అన్నిటి గురించి సమయం ఉంది. లోకంలో తాను చేయాలనుకున్న దానంటి కోసం టైం ఉంది, కానీ బైబిల్ చదవడానికి మాత్రం టైం ఉండదు. బైబిల్లో ఉన్న మాటలు చదవటానికి సమయం ఉంచట్లేదు, చాలామంది పెట్టట్లేదు. ఇలా ఉండటం ద్వారా వారి జీవితాల్లో దేవుడితో ఉన్నటువంటి సహవాసాన్ని, దేవుడితో ఉన్నటువంటి ఫెలోషిప్ను కోల్పోతారు. మనం కృతజ్ఞతలు చెల్లించటం ఒకటి ప్రార్థన అయితే, రెండోది బైబిల్ చదవడం. రాదండి అని చెప్పడానికి లేదు. ఈ రోజున బైబిల్ ఆడియో బైబిల్స్ వచ్చినాయి. అదేవిధంగా మన ఇంట్లో కూడా చదువుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళు చదివితే మనం చక్కగా మాటలు విని ఆత్మీయ జీవితాలు బలపడడానికి ఎంతగానో అవి ఉపయోగపడతాయి. కాబట్టి బైబిల్, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, వాక్యం ఒక విత్తనం. ఒక విశ్వాసి నిజ క్రైస్తవుడిగా మారాలంటే వాక్యం అనే విత్తనం వాడు నాటబడినప్పుడే వాడు ఫలిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. వాక్యం ఒక విత్తనం. చాలా పోలికలు ఉన్నాయి వాక్యానికి. పాలని, అగ్గి అని, సబ్బు అని, ఇలా చాలా రకరకాల పోలికలు బైబిల్లో చూస్తాం. తేనె అని, నీరు అని, రకరకాల పోలికలు చూస్తాం. ప్రతి మాట కూడా వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కడుక్కున్నప్పుడే, సిద్ధపరుచుకున్నప్పుడే ఇది మన జీవితంలో బలంగా దేవుడి కోసం నిలబడడానికి ఎంతగానో ఉపయోగపడుద్ది. ఆమేన్ చెప్పండి ఒకసారి. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఏదో నవల పుస్తకాలు చదివినట్టో, కథల పుస్తకాలు చదివినట్టో, న్యూస్ పేపర్ చదివినట్టో గబగబా చదివితే అర్థం కాదు. కానీ మన ధ్యానపూర్వకంగా మెడిటేషన్ చేస్తూ చదివితే అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించగలుగుతాం. కొన్నిసార్లు తెలియదు. మోకాళ్ళేసి ప్రభు నిండినప్పుడు తప్పనిసరిగా దేవుడు ఆయన నీకు బయలుపరుస్తాడు. ఆమేన్. బైబిల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, బైబిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనిషి జీవితాన్ని మార్చగలిగినటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. చాలామంది పుస్తకాలు చదివి చాలామంది బ్రతుకులు నాశనం అయితే, నాశనమైన బ్రతుకులను మళ్ళా వెలిగించి వారికి జీవితం ఉంది, పరిశుద్ధపరిచింది ఈ పుస్తకంలో లేక బైబిల్లో రాయబడిన ప్రతి మాట. ఎందుకంటే మనల్ని హెచ్చరిస్తుంది, అదే సమయంలో మనల్ని ప్రేమిస్తుంది ఈ మాట. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి.